కుమారి పెసల వంటకాల ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారా? మేము అందరం బాగున్నా, అందరం బాగోవాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నాను. ఓకే అండి, ఈరోజు మీ ఎదురుకు వచ్చేసాను. ఈరోజు మీకు చూపించబోయేది బీట్రూట్ క్యారెట్ వేపుడి. చేసే విధానం, కావాల్సిన పదార్థాలు చూపిస్తాను, చూడండి. బీట్రూట్ క్యారెట్ మనకి దీంట్లో కావాల్సిన పదార్థాలు: నూనె, 2 స్పూన్లు నూనె, తగినంత సాల్ట్, ఒక అర స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ పసుపు, 3 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను నేను. కోపుకి సంబంధించి మనకి కరివేపాకు, అలాగే ఎండుమిరపకాయలు, అలాగే జీలకర్ర మనకు మినపప్పు, శనగపప్పు, ఆవాలు అన్నీ కలిపిన జీలకర్ర దీన్ని, అలాగే ఎల్లుల్లిపాయలు మనకి కోపుకు సంబంధించి. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను, చూడండి. గ్యాస్ వెలిగించుకుని పెట్టుకుని దీంట్లో ఆయిల్, 2 స్పూన్ల ఆయిల్, కొద్దిగా నూనె కాగనిద్దాం. కొద్దిగా కొన్ని ఎల్లుల్లిపాయ రెక్కలు కొన్ని ఎక్కువ వేసుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట. వెల్లుల్లిపాయలు ముందు కొద్దిగా వేగనిద్దాం. మినపప్పు, శనగపప్పు, ఆవాలు ఇవన్నీ కూడా వేసేస్తాం. బాగా కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవి కూడా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా ఒక సైడ్కి వేస్తే బాగా నూనెలో వేగుతాయి. ఉల్లిపాయలో 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మీరు దెబ్బ తగ్గినాయి కదా, మళ్ళీ 2 కలిపి ఒకసారి వేద్దాం. ఉల్లిపాయ బాగా ఎర్రగా వేగేదాకా వేయాలి. 1 నిమిషం మూత పెట్టేద్దాం.
ఉల్లిపాయ అయితే చక్కగా వేగిపోయింది. ఎర్రగా వేగి చూసారా, మంచి ఇలా వేగితే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఉల్లిపాయ బాగా వేగాలి. మనకి క్యారెట్ బీట్రూట్ కూడా వేసేద్దాం. అలాగా మళ్ళీ 5 నిమిషాలు మనం మూత పెట్టేసి ఉంచేద్దాం. కొద్దిగా మగ్గిద్ది. మగ్గిన తర్వాత మనకి ఇందులో కావాల్సిన పదార్థాలు వేద్దాం. చక్కగా చూసారా మగ్గింది. ఈసారి మనం ఇందులో పసుపు, కారం, సాల్ట్ వేసుకుందాం. పసుపు వేసుకోవాలండి, ఎందుకంటే దుంపలు కదా అవి కొద్దిగా వాతో గట్ట లేకుండా ఉంటుంది అనమాట. కోళ్ళు అవి లాగుతున్నాయి అంటారు. మనం ఇందులో కారం వేయక్కర్లేదు, కానీ టేస్ట్ కోసం ఒక్క పావు స్పూన్ కారం అంతే, టేస్ట్ కోసమే వేసుకోవాలి. మనం ఇందులో కొన్ని మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాం చూడండి. అయ్యే కారం, ఎక్కువ కారం వేసేవద్దు. కారం లైట్గా వేసుకుంటే మంచి టేస్ట్ కోసమనే వేస్తున్నాను నేను అది. అలాగే ఇందాక మనం ఉల్లిపాయలో వేసాము, ఇప్పుడు చూసుకుని వేసుకోవాలి. ఇందాక ఒక 1/2 స్పూన్ వేసాను, ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. మనం కావాలితే చూసుకుని వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ వేసాం కదా, ఇంకొక 5 నిమిషాలు అలా వదిలేస్తే చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటా ఒక 5 నిమిషాలు అలా వదిలేసాం అనుకో చక్కగా మగ్గిపోద్ది అనమాట. కారం, పసుపు ఇవన్నీ వాసన అంతా పోయి మంచి కమ్మ టేస్ట్ వస్తుంది అనమాట. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. చూసారా చక్కగా మనకి మగ్గిపోయింది. ఇంక ఇది మనకి రెడీ అయిపోయింది. ఇంకా కట్టేద్దాం. చూసారా చక్కగా మంచి ఎర్రగా వచ్చింది. పిల్లలకి గట్ట చాలా మంచిదండి. ఇది బ్లడ్ పడుతుంది మనకి. ఎవరికైనా సరే క్యారెట్ బీట్రూట్ ఫ్రై కదా, మంచి టేస్ట్ అవుతుంది. మంచిగా పిల్లలకు కూడా మంచిది అన్నమాట. పెద్దోళ్ళకైనా పిల్లలకైనా సరే మనకి తింటే మంచిది. ఇందులో మనకు ఒక నిమ్మ చెక్క కూడా పిండుకుంటే అంటే తీపి వస్తుంది కదా అంటే కొంతమంది పిండుకుంటారు, కొంతమంది పిండుకోరు. నేనైతే పిండుతానండి, బాగుంటుంది పులుపులుగా. చక్కగా మొత్తం అంతా గ్యాస్ కట్టేసుకున్నాక అంతా ఇలా పిండేసుకుని ఇలాగా కలిపేసుకుంటే చక్కగా బాగుంటుంది అన్నమాట. చూసారా ఎల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుని వండుకుంటే మన వారానికి 2 సార్లు పిల్లలకైనా సరే చేసి పెడుతుంటే బ్లడ్ అది బాగా పడుతుంది అన్నమాట. కొద్దిసేపు అలాగా మూత పెట్టేద్దాం. చూసారు కదండి, క్యారెట్ బీట్రూట్ ఫ్రై చాలా బాగా వచ్చిందండి. చాలా బాగుంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా సరే మనకి రక్తం బాగా పడుతుంది అనమాట. మనకి ఇందులో కొంతమంది వాసనకి చాలా మంది వేసుకోరండి. దీనికి మంచి టిప్ చెప్పమంటారా? మనకి దాసిన చెక్క ఉంటుంది కదండి, దాసిన చెక్కని చక్కగా అది ఉత్తుది మెత్తగా పౌడర్ చేసి ఉంచేసుకుని మనం నేను పౌడర్ చేసి ఉంచానండి. మనం లాస్ట్లో కొద్దిగా అలాగా జల్లుకుని మనం కలిపేసుకుని మళ్ళీ ఉంచేసుకుంటే చక్కగా మంచి స్మెల్ వస్తుంది అనమాట. మనకి ఒక్కొక్క దాంట్లో ఒక్కో రకమైన స్మెల్ వస్తుంది. కొంతమంది తినరు, ఇది అందరూ ఇష్టపడరండి. ఈ వాసనకి కొంతమంది ఇష్టపడరు. మనం ఇలా ఇది వేసుకుని చూడండి, మీరు మంచి వాసన చూడండి ఎంత మంచిగా వస్తుంది, సూపర్గా వాసన వస్తుంది అన్నమాట. మీరు కూడా ఇలా ఉపయోగించుకోండి. మంచిగా పిల్లలైతే పెద్దవాళ్ళైతే అందరూ కూడా తినొచ్చు అనమాట. ఓకే అండి, నేను
తయారు చేసే విధానం కావాల్సిన పదార్థాలు చూపించాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి అందరికీ షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమనండి. నేను ఏ ఐటమ్స్ చేసినా మీ ఫోన్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే అండి, మళ్ళీ ఇంకొక ఐటమ్స్తో మీ ఎదురుకు వస్తా. బాయ్.